నమస్తే అండి. ఒక జనరల్ ఫిజిషియన్‌గా మేము వాడే మెడిసిన్స్‌లో కొన్ని మెడిసిన్స్‌కి చాలా వరస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. అవి యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్. పెయిన్ కిల్లర్స్ మేము చాలా తక్కువగా వాడతాము. బట్ యాంటీబయాటిక్స్ ఈ జ్వరాలు అవి వస్తూ ఉంటారు. చాలామంది లేట్‌గా వస్తూ ఉంటారు. కొంచెం ఇన్ఫెక్షన్స్ అవి ఎక్కువైన తర్వాత కూడా వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మేము యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది. యాంటీబయాటిక్స్ అంటే ప్రాణాలని కాపాడతాయి. అదేవిధంగా విచ్చలవిడిగా డోస్‌లో ఒక సక్రమైన పద్ధతిలో ఇన్ని రోజులు వాడాలి అని కాకుండా ఇష్టం వచ్చినట్లుగా వాడేస్తే బాడీలో ఉన్న అవయవాలన్నింటినీ పాడు చేసేస్తాయి. అంత వరస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకనే ప్రతి చిన్న విషయానికి అంటే కోల్డ్ వచ్చిందనో లేకపోతే చిన్న థ్రోట్ పెయిన్ గొంతు నొప్పి వచ్చిందనో ఏదైనా 2-3 రోజులు మోషన్స్ అవుతున్నాయనో ప్రతిదానికి యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరం లేదు. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది కాకుండా మెయిన్గా యాంటీబయాటిక్స్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే అండి, మన యాంటీబయాటిక్స్ మన కడుపులో ఉన్న ప్రేగుల్లో ఉన్న బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియాని కూడా చంపేస్తూ ఉంటాయి. అందువల్ల ఈ మన కడుపులో ఉన్న మంచి బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్ అండి. గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటే బ్రెయిన్ కరెక్ట్గా పనిచేయడానికి కూడా ఆ బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది. అలా కాకుండా మన ఫుడ్ అది కరెక్ట్గా డైజెస్ట్ అవ్వడానికి, మన ప్రేగులకి క్యాన్సర్ అవి రాకుండా కూడా ఆ మంచి బ్యాక్టీరియా ఉపయోగపడతాయి. అందువల్ల యాంటీబయాటిక్స్ వెచ్చలవిడిగా వాడేయకూడదు. అండ్ రెండోది కిడ్నీలకి లివర్కి సైడ్ ఎఫెక్ట్ అండి. చాలా యాంటీబయాటిక్స్ వల్ల కిడ్నీలకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో కిడ్నీలు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల యాంటీబయాటిక్స్ అవసరమైన చోట మాత్రం వాడాలి. అవసరం లేకుండా వెచ్చలవిడిగా వాడేయకూడదు. అండ్ ఇంకో సైడ్ ఎఫెక్ట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. అంటే అవసరం లేకపోయినా వాడేస్తూ ఉండడం వల్ల అవసరమైన వాళ్ళ యాంటీబయాటిక్స్ పనిచేయట్లేదండి. అంటే బయట యాంటీబయాటిక్స్ దొరికేస్తున్నాయి, వెళ్ళి అడిగితే చాలు ఇచ్చేస్తూ ఉంటారు. అలా వాడేయడం వల్ల యాంటీబయాటిక్స్ షుగర్ పేషెంట్లకి ఏమన్నా కొంచెం ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళకి వాడుతూ ఉంటే పనిచేయట్లేదు. దానివల్ల కాళ్ళు తీసేయాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. సో అందుకని యాంటీబయాటిక్స్ మనం వాడాలి అనుకున్న చోట నిజంగా అవసరం ఉందా లేదో చూసుకుని వాడడం మంచిది. థ్యాంక్ యూ.